అమ్మ ఆవకాయ్ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు. అభిలాష శ్రవ్య ధారావాహిక 9వ భాగం. కలం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్, గళం వెంపటి కామేశ్వరరావు. ఆమె బల్ల మీద మర్చిపోయిన కారు తాళాలు అందుకుంటూ అతడు ఫోర్క్ని స్పూన్ని చూశాడు. ఆ భంగిమ విచిత్రంగా ఉండటం గమనించి, ఇలా ఫోర్కులో స్పూన్ పెడితే ఏమిటి అని అడిగాడు. ఐ లవ్ యూ సార్ అన్నాడు నమ్రతగా వెయిటర్. హుర్రే అన్న చిరంజీవి అరుపు ఆ హోటల్ అంతా ప్రతిధ్వనించింది. ఒక్క ఉరుకుతో బయటకు పరిగెత్తాడు. కారు దగ్గర అర్చన నిల్చుని ఉంది. అతడి హుషారు చూసి నవ్వుతూ తాళాల కోసం చెయ్యి చాచింది. నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు. చెవర్లెట్ అందామె. మీరు పక్కనుంటే లారీ అయినా డ్రైవ్ చేసేస్తాను అర్చన గారు అన్నాడు. ఆమె నవ్వి అతడి పక్కన కూర్చుంది. కారు రివర్స్లోకి వెనక్కి వెళ్లి గేటు గుండా బయటికి దూసుకుపోయింది. 5 నిమిషాల్లో కారు ఆమె ఇంటి ముందు ఆగింది. ఆమె కారు దిగుతుంటే, ఒక్క నిమిషం అని ఆమె చెయ్యి తీసుకుని నాజుగ్గా వేలికి ఉంగరం ఎస్ఎల్సి మెడల్తో చేయించింది తొడిగాడు. ఆ తరువాత అతడు తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఊహల్లో తేలిపోతూ నిద్రపోయాడు. కానీ అర్ధరాత్రి దాటాక నిద్రాభంగం అయింది. ఎవరో తలుపు కొట్టిన చప్పుడు కళ్ళు నలుపుకుంటూ వెళ్లి తీశాడు. ఎదురుగా దారాసింగ్. మీరడిగినట్టు శవాన్ రెడీగా ఉంది సాబ్ అన్నాడు. చిరంజీవికి మొదట అర్థం కాలేదు. కాగానే హుషారుగా లోపలికి వెళ్లి 2 నిమిషాల్లో తయారై వచ్చాడు. ఇద్దరూ నిర్మానుష్యమైన వీధుల గుండా నడవసాగారు. రాత్రి 1 గంట దాటుతోంది. ఎవరిది శవం అడిగాడు చిరంజీవి. నాకు తెలీదు సాబ్ అన్నాడతడు. నాకు తెలిసిన రిక్షా వాళ్ళకి, లేబర్కి చెప్పి ఉంచాను, ఏదైనా శవం పడుంటే నాకు చెప్పమని. ఆచారి వీధిలో ఉందని కబురొచ్చింది. నేను ఇంకా చూడలేదు. చూసి మీకు నచ్చితే తీసుకుందాం అన్నాడు. అదేదో కూరగాయల బేరంలాగా. సందులు గొంతులు తిరిగి చివరికి ఒక పాడు పడిన పెంకుటిల్లు చేరుకున్నారిద్దరు. వీధంతా చీకటిగా ఉంది. మెట్ల ముందు నుంచి మురిక్కాలువ పారుతోంది. దాని వాసన దుర్భరంగా ఉంది. అక్కడ వీధి లైట్లు లేవు. దారిద్ర్యం గూడు కట్టుకుని ఉన్నట్టుంది. ఇద్దరు లోపలికి ప్రవేశించారు. ఒక్కటే గది. గచ్చు అక్కడక్కడ పగుళ్ళి తీసింది. మూల ఒక పాత ట్రంకు పెట్టె ఉంది. దండం మీద ఉతికిన చీర ఒకటి ఉంది. చిన్న గూట్లో రాముల వారి విగ్రహం ముందు చిన్న దీపం. ఉన్నంతలో శుభ్రంగా ఉంది ఆ గది. గుమ్మానికి ఎడమ పక్క గోడ దగ్గరగా పడుకోబెట్టి ఉంది శవం. ఒక యువతిది. దాదాపు 20 ఏళ్లుంటాయి. శవం పక్కగా కూర్చుని ఉంది ఒక ముసలమ్మ. అలికిడికి తల తిప్పి చూసి, ఎవరు మీరు అంది. ఓబులేసి పంపిండు అన్నాడు దారాసింగ్. ఆ అవ్వ లేచి చిరంజీవిని పరీక్షగా చూసింది. సుశీలకేమవుతావు నువ్వు అడిగింది. చిరంజీవికి అర్థం కాలేదు ఆ ప్రశ్న. ఆ అమ్మాయి పేరు సుశీల అన్నాడు. అడిగిన తర్వాత తప్పు చేశా అనుకున్నాడు. సుశీల బంధువునని చెప్పి శవం తీసుకోవాల్సింది. అయితే ఇందులో ఒక చిక్కు ఉంది. ఈ అర్ధరాత్రి పూట శవాన్ని తీసుకువెళ్ళడానికి ఈ ముసలావిడ ఒప్పుకుంటుందో లేదో. ఇంతకీ ఈ అవ్వ ఎవరు? అయితే అతడు అనుకున్నంత కష్టం కాలేదు ఈ సమస్య. ఆ ముసలావిడ ఇంటి గలావిడ. ఈ సుశీల అనే అమ్మాయి 6 నెలల నుంచి ఆ ఇంట్లో అద్దెకుంటోంది. ఏదో మిడిల్ స్కూల్లో టీచరు. నెల తప్పకుండా 1వ తారీఖల్లా అద్దె చెల్లించేది బాబు. ఎవరిని కన్నెత్తి చూసేది కాదు. తన పనేదో తను చేసుకుపోయేది. మంచి పిల్ల అంటూ సోది మొదలుపెట్టింది. చిరంజీవి దారాసింగ్ మొహామొహాలు చూసుకున్నారు. ఇంతకీ ఎలా పోయింది దారాసింగ్ అడిగాడు. 2 రోజుల నుంచి ఒంట్లో బాగోటం లేదని పొద్దున చెప్పింది బాబు. పొద్దున జ్వరం బాగా ఎక్కువైంది అనుకుంటా. నేను చూసినప్పుడు మూలుగుతోంది. డాక్టర్గా చూపించుకో పిల్ల అని చెప్పి వెళ్ళిపోయాను. రాత్రి 10ంటికి దీపం ఎలగటం లేదేమా అని చూస్తే చచ్చిపోయింది. పాపం, చాలా మంచి పిల్ల. బంధువులు ఎక్కడున్నారో తెలియదు. ఓబులేసుని పిలిచి చూపించిన. మిగతాది అర్థమైంది చిరంజీవికి. ఆ ఓబులేసు వచ్చి ఇతరికి చెప్పాడన్నమాట. అతడు ఏ విధమైన లొసుగులు ఉండదలుచుకోలేదు. ఆమెకు 2 రోజుల నుంచి ఉన్నది మామూలు జ్వరమేనని, ఏ డాక్టరు వచ్చి చూడలేదని నిర్ధారణ చేసుకున్నాడు.
ఎందుకంటే ఆ తర్వాత పోలీసులు పేపర్లో ఫోటో ప్రకటించడం లాంటివి చేస్తే మళ్ళీ డాక్టర్ వచ్చి సహజ మరణంగా చెప్పకూడదు. టెంపరేచర్ ఎక్కువై కోమాలోకి వెళ్ళి పట్టించుకునే నాథుడు లేక చచ్చిపోయింది ఆ అనాథ అమ్మాయి. తనకు కావలసింది అలాంటి చావే. ఆ తర్వాత అవ్వని ఒప్పించడం కష్టం కాలేదు. ఆవిడ ఒక రకంగా సంతోషించింది కూడా. పొద్దున్నే జనం మూగటం, శవాన్ని తీసుకెళ్లటం సమస్య అన్నీ ఆలోచించి బాధపడుతోంది ఆవిడ. ఏ 3 నెలల్లో ఇల్లు పాడుపెట్టాలి అంటే అద్దె పోతుంది. అది మరీ బాధిస్తూ ఉంది ఆవిడ్ని. దాన్ని గుర్తించాడు చిరంజీవి. 50 రూపాయలు చేతులు మారేసరికి అవ్వ టోన్ మారిపోయింది. తీసుకెళ్ళి బాబు, పాపం బతికినన్ని రోజులు ఎవ్వరూ పట్టించుకోనే లేదు. ఇన్నాళ్లకి నువ్వు వచ్చావు అంది. ఆ తర్వాత పని చకచకా జరిగిపోయింది. ఈ పని కోసమే వేరుగా తీసిపెట్టి ఉంచిన డబ్బు దారాసింగ్కి ఇచ్చేశాడు. అతడు సలాం చేస్తూ, మళ్ళీ ఏదైనా శవం కావాల్సి వస్తే చెప్పండి సాబ్, ఈ ఊళ్ళో ఇలాంటి చావులెన్నో అన్నాడు. ఊరేమిటి, దేశంలోనే ఎన్నెన్నో అనుకున్నాడు చిరంజీవి మనసులో. పైకి మాత్రం అక్కర్లేదు లేవాయ్ అన్నాడు. అతడు వెళ్ళిపోయాక సర్వోత్తమరావుకి ఫోన్ చేసి నిద్రలేపాడు. శవం గురించి చెప్పగానే ఆయన నిద్రమత్తు వదిలిపోయింది. చిరంజీవి తను ఎక్కడ ఉన్నది గుర్తులు చెప్పాడు. 15 నిమిషాల్లో ఆయన కారేసుకుని వచ్చాడు. ఇద్దరూ తిరిగి ఆ ఇంటికొచ్చారు. శవం అలాగే ఉంది. శవాన్ని తీసుకొచ్చి కారులో పడుకోబెట్టారు. గూట్లో ఉన్న ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాడు చిరంజీవి. గదిలో ఉన్న శవాన్ని, తర్వాత దాన్ని చిరంజీవి కారులో పడుకోబెడుతున్నప్పుడు ఆయన ఫోటోలు తీశాడు. సత్రం వెనక పాడుబడిన బావి ఉంది. కొంచెం దూరంగా తుప్పలున్నాయి. కారు బోయినట్టు మీద కాగితం పెట్టి చిరంజీవి ఒక ఉత్తరం రాశాడు. డియర్ సుశీల, మన సమస్యలు చాలా చర్చించాలి. సాయంత్రం 6ంటికి సత్రం దగ్గరికి రా, చిరంజీవి. ఆ కాగితాన్ని ఆమె హ్యాండ్ బ్యాగ్లో పెట్టి దూరంగా తుప్పల్లోకి విసిరాడు. ఆ తర్వాత శవాన్ని కారులోంచి దింపారు. బావి పక్కగా పడుకోబెట్టి చిరంజీవి గొంతు నులిమాడు. అతడు ఆ పని చేస్తూ ఉండగా ఆయన ఫ్లాష్తో ఫోటోలు తీశాడు. ఆ తర్వాత శవాన్ని బావిలోకి తోస్తూ ఉండగా మరోసారి ఫోటోలు తీయబడ్డాయి. ఆ తర్వాత చిరంజీవి తనతో పాటు తెచ్చిన సిగరెట్ ప్యాకెట్ విప్పి 4-5 సిగరెట్ పీకల తుప్పల్లో ఆమె పర్సు విసిరేసిన చోట పడేశాడు. బావిగట్టు మీద అంచు మీద ముద్రలు పడేటట్లు వేళ్లు అద్దాడు. ఇదంతా చేస్తున్నప్పుడు ఇద్దరూ మౌనంగా ఎవరి పని వాళ్ళు చేసుకుపోయే రోదసయాత్రికుల్లా ఉన్నారు. రాజ్యాంగంలో ఒక గొప్ప మార్పు కోసం వారు చేస్తున్న అద్భుత ప్రయత్నాన్ని ముందు ముందు దేశం గుర్తించవచ్చుగాక, గుర్తించకపోవచ్చుగాక. దానికోసం తీసుకుంటున్న రిస్క్ మాత్రం అభినందనీయం. అయితే ఆ రిస్క్లో ఏమాత్రమూ లొసుగులు లేకుండా చూడటానికి ఆ ప్లాన్ వెనుక సర్వోత్తమరావు మెదడు ఉంది. అందుకే చిరంజీవి నన్ను ఇంటి దగ్గర దింపేసి మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు ఆయన నవ్వాడు. అప్పుడే మన పని పూర్తి కాలేదు అన్నాడు. ఇంకేముంది, రేపు పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేయటమేగా అన్నాడు చిరంజీవి. ఈ ఫోటోలు సరిగ్గా వచ్చినాయో లేదో చూడద్దు. చిరంజీవి నాలుగు ఖర్చుకుని, అవును, అంత ముఖ్య విషయమే మర్చిపోయాను అన్నాడు. ఇద్దరూ కారులో లాయర్ గారింటికి వెళ్ళారు. కారులో ఆయన అన్నాడు, ఒకవేళ ఈ ఫోటోలు కానీ సరిగ్గా రాకపోతే మనం తిరిగి బావి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆ అవసరం రాలేదు. సర్వోత్తమరావు ఇంట్లోనే డెవలపింగ్ పరికరాలున్నాయి. లైట్ ఆఫ్ చేసి ట్రేలో డెవలపర్ వేసి నెగటివ్ కడిగాడు. అది ఆరగానే కట్ చేసి ఎన్లార్జర్లో ఫిక్స్ చేసి లైట్ వేశాడు. కింద ప్రింట్ మీద బొమ్మ పడింది. లెన్స్ కదిపే కొద్దీ బొమ్మ పెద్దదవసాగింది. ప్రింట్లన్నీ కడగడానికి అరగంట పట్టింది. మొదటి ఫోటో గదిలో ఒక మూలగా శవం సుశీలదని స్పష్టంగా తెలుస్తోంది. రెండో ఫోటో ఆ అమ్మాయి శరీరాన్ని చిరంజీవి కారులో పెట్టడం. మొత్తం ఫోటోలన్నీ వరుసగా ఎన్లార్జ్ చేశారు. జరిగిన కథంతా మరెవరూ చెప్పనవసరం లేకుండా అవే చెప్తున్నాయి. వాటిని భద్రంగా దాచిన తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు రాత్రి 3 అయింది. మరుసటి రోజు చిరంజీవికి మెలకువ వచ్చేసరికి 9 అయింది. తొందరగా పక్కింటికెళ్ళి పేపర్ అడిగి తిరిగేశాడు. మొత్తం అంతా చూసినా ఎక్కడా ఏమీ న్యూస్ కనపడలేదు. అతడు లేచేసరికే పట్టణం అంతా అట్టుడికినట్టు ఉడికిపోతూ ఉంటుందని, ఎవరి నోట విన్నా ఈ హత్య సంగతే వినపడుతుందని అనుకున్నాడు. ఎవ్వరూ దీని గురించి మాట్లాడకపోవడంతో కంగారు పడి సర్వోత్తమరావుకి ఫోన్ చేశాడు. ఇంకో రోజు పోనీ, అది మన మంచికే అన్నాడాయన. అప్పటికీ తెలియకపోతే మనమే పోలీసులకు ఫోన్ చేద్దాం ఆకాశరామన్నగా నవ్వారు. నిన్న అర్ధరాత్రి నేను మీ ఇంటికి వచ్చినట్టు అర్చనకి తెలియదు కదా.
ఊహు తెలీదు, అయినా తన హడావిడిలో ఉందిలే, రేపేగా తన ప్రయాణం. సాయంత్రం 6 అయింది. కారులోనే కూర్చుని నీటి మీద పడుతున్న ఎర్రటి సంధ్యను చూస్తున్నారు ఇద్దరు, చిరంజీవి, అర్చన. మళ్ళీ తిరిగి రాక ఎప్పుడు? చిరంజీవి అడిగాడు. 3-4 నెలలు పట్టచ్చు, ప్లాంట్ స్టడీ ఉందిగా, అందుకని ఇంకో నెల ఆలస్యమైనా అవ్వచ్చు అంటూ అతన్ని ఏడిపించడానికి నవ్వింది. ఆ నవ్వులో 4 నెలల పాటు ఒకరినొకరు చూడకుండా ఉండగలమా అన్న చెలిపితనం ఉంది. ప్రతి 3 రోజులకి ఒక ఉత్తరం రాయాలి అన్నాడు చిరంజీవి. ఇంకా పాతకాలం ముసలమ్మలా ఉత్తరం ఏమిటి, ఫోన్ చేస్తాను. నాకు ఫోన్ లేదుగా. ఆమె దెబ్బతిన్నట్టు అతడి వైపు చూసింది. ఇంకా మీది నాది ఏమిటి, మా ఇంటికే వచ్చేయండి, రోజు పొద్దున్నే 8:30కి చేస్తాను. ఆ టైంకి సరిగ్గా ఫోన్ దగ్గర ఉండండి. ఏ రోజులు? ఇంగ్లీషు వారంలో యు ఉన్న రోజులు అంటూ నవ్వింది. అతడికి అర్థం కాలేదు. అంటే అన్నాడు. ఆదివారం స్పెల్లింగ్ ఏమిటి? SUNDAY అన్నాడు. అందులో యు ఉందా? ఉంది. సోమవారం స్పెల్లింగ్ చెప్పాడు. అందులో యు ఉందా? లేదు. ట్యూస్డేలో ఉంది. రోజు విడిచి రోజు అంటే అదే, స్పెల్లింగ్లో యు ఉన్న రోజు చేస్తానన్నమాట. ఫ్రాన్స్ వాళ్ళు వారాలకి కొత్త పేర్లు పెట్టారు తెలుసా? ఆమె ఆశ్చర్యపడి ఏమిటి అని అడిగింది. ఫ్రాన్స్ వెళ్తూ ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? అబ్బా, అలా కవ్వించకపోతే చెప్పకూడదా ఏమిటి అందామె ఇంగ్లీష్లో. సోమవారం ముండే, బుధవారం వున్స్డే అంటూ అతను పూర్తి చేయకుండానే ఆమెకు అర్థమై నవ్వటం ప్రారంభించింది. తెలివితేటలున్న అబ్బాయిలని అమ్మాయిలు అందం కన్నా ఎక్కువగా అభిమానిస్తారు. అయితే బయట ఎక్కడా వాటిని ప్రదర్శించకుండా అమాయకంగా కనబడుతూ కేవలం తమ దగ్గరే ఆ తెలివితేటలను చూపించే అబ్బాయిల్ని మరింత ప్రేమిస్తారు. ఆ తరువాత ఏం జరిగిందో 10వ భాగంలో వింటారు. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైనా, పాటలైనా, వినోదమైన, వార్తలైన, ఆరోగ్యమైన, విజ్ఞానమైన, టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతుల్లో ఉన్నట్టే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా teluguvanradio.com ద్వారా కూడా వినొచ్చు.